తీసివేయబడక మునిపే మన వంటి కుటుంబాలను, మనుషులను, మన వంటి బిడలను ప్రభు దగ్గరికి తెచ్చుటకు బాప్తిసం ఇచ్చి యోహానును ఒక ప్రణాళికతోనే, ఉద్దేశముతోనే దేవుడు ఎలా పంపాడో మన ద్వారా అనేక బిడలను, మన ఇంటిల్లిపాది మొదలుకొని, మన పొరిగించే వారిని మొదలుకొని అనేకులు మన ద్వారా ప్రభువునందు విశ్వసించున్నట్లు మనము బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన 3 పనులు ఇది. ఒకటి, సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు, యేసయ్యను హెచ్చించి ఆయనను తగ్గించుకోవడానికి వచ్చాడు. 3వ మాట, అనేకులు ప్రభువునందు ఆయన ద్వారా విశ్వాసం ఉంచారు. అంటే ఇక్కడ ఉన్న మీరు నేను కూడా ఆ విలువైన పని చేద్దాం. అందుకు మనల్ని మనం తగ్గించుకొని చాలా మట్టుకు బయటి జీవితం జీవిస్తున్నప్పుడు కూడా ఆగ్రహము, కోపము లేని వారముగా ప్రభు కొరకు సమర్పించుకుందాం. యోహాను సువార్తలో మహా గొప్ప భక్తుడైన బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన మరి ఒక అద్భుతమైన పనిని, ఆయన చేసిన కార్యాన్ని మనము చదువుదాం. 1వ అధ్యాయం 32-33 వచనం. మనిషి మనిషిగా బ్రతకాలంటే తనను తాను తగ్గించుకోవాలి. మనిషి దైవముగా మారాలంటే మనసున క్రీస్తును ధరించాలి. ఆత్మస్వరూపి నీలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. యోహాను సువార్త 1:32-33 వచనం. ఆ 32-33. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె చూచితిని నిలిచెను. ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపిన వాడు దిగివచ్చుట చూచుదువో, పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడు అని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడు అని. చేతులు పైకెత్తమందరం హల్లెలూయా. మనమందరము బాప్తిసం పొందినప్పుడు ఈ అనుభవం మనకు ఎదురు పడలేదు. మన తల మీద నీళ్ళలో నుండి, బాప్తిస స్థలమైన నీళ్ళలో నుండి మనము ఒడ్డునకు పైకి వస్తూ ఉన్నప్పుడు మన కళ్ళకు మరొకరి మీదనో, మరొకరి కళ్ళకు మన మీదనో పరిశుద్ధాత్మ పావురము వలె దిగినటువంటి అనుభవం మనకెవరికి లేదు. ఒకే ఒక మహా గొప్ప భక్తుడైన బాప్తిసం ఇచ్చి యోహాను యేసుకు బాప్తిసం నీళ్ళలో ఇస్తూ ఉండగా ఆయన తల మీద పావురము పరిశుద్ధాత్మ వలె దిగి వచ్చింది. అలా చూచినప్పుడు ఆయనే పరభూలోకములకు సర్వశక్తిమంతుడైన దేవుడు, దేవుని కుమారుడని నీవు తీర్మానించి నీ పనిని ముగించుకోమని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెబుతాం హల్లెలూయా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం, బాప్తిసం ఇచ్చి యోహాను రియల్గా పరిశుద్ధాత్మ పావురము వలె దిగి రావడం చూచాడు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ దేవుని వాక్యములో నుండి మనతో మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడే, సత్యమే. కానీ రియల్గా పావురం రూపములో బాప్తిసం ఇచ్చి యోహాను చూడగలిగాడు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని కుమారుడని విశ్వసించి ఈయనే దేవుని కుమారుడని చెప్పగలిగాడు. లూకాసు సువార్త 7లో ఇదే బాప్తిసం ఇచ్చి యోహానును ఎలా యేసయ్య తన మాటల్లో పలికిన మాటలు, లూకా 7వ అధ్యాయము 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడని, అయినను దేవుని రాజ్యములో
అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని. చాలు. ఇక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు మన మందిరంలో కూడా గ్రౌండ్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే కూడా ఎక్కువనే ఉంటారు. యేసు ప్రభు చనిపోయే సమయం ముందు తన 12 మంది శిష్యులు పారిపోయారు, కానీ యోహాను అని ఈ సువార్త రాసిన వాడు ఉన్నాడు. కొందరు స్త్రీలు తెగించి ధైర్యముతో సిలువ మోయించున్నప్పుడు కనబడ్డారు ప్రభువుకు. అందుకే యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి చాలన్నాడు యేసయ్య. ఇప్పుడు పాయింట్కి వద్దాం, అసలైన విషయానికి. భూమి ఎందంతటా ఉన్న స్త్రీలలో యోహాను కంటే గొప్పవాణ్ణి ఏ స్త్రీ కూడా ఈ లోకానికి తన కుమారుని ఇవ్వలేదు. స్త్రీలు ఎవరైనా కన్నవారిలో ఉన్నారు అంటే స్త్రీలు కనిన వారిలో యోహాను ఒక్కడే గొప్పవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సువార్త ప్రకటించాడు, బాప్తిసం ఇచ్చాడు, యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు, యేసును హెచ్చించి ఆయన తగ్గించుకున్నాడు, యేసు దేవుని కుమారుడని చెప్పాడు. పరిశుద్ధాత్మ యేసయ్య తల మీదికి రావడం చూచి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్య సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంత అద్భుతమైన సాక్ష్యం ఎవ్వరికి యేసయ్య చెప్పలేదు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎక్కడ నేను చూడలేదన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మీరు నేను బయటి ప్రదేశంలో మనము జీవిస్తూ ఉన్న ఉద్యోగ స్థలాలలో, వ్యాపార స్థలాలలో, ఒకవేళ పాడి పంటలు ఉన్న పొలాల స్థలాలలో మనల్ని గురించి అద్భుతమైన సాక్ష్యం అన్యజనులు, ఆత్మీయులు చెప్పాలి. కానీ కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా, నీతిగా, భక్తిగా, నిజాయితీగా మనము బ్రతికిన కానీ కొన్నిసార్లు నిందలు, అవమానాలు, శోధనలు వస్తాయి. వాటిని బట్టి కూడా ప్రభువుకి వెళ్ళి చూచి భరించి ముందుకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉన్న చక్కని మాట లూకా సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 16లో అతడు దేవుని వైపు అనేకులను త్రిప్పును అన్న మాట ఉంది. లూకా 1:14 నుండి 16లో అతడు పుట్టి అనేకులను దేవుని వైపు త్రిప్పును అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని తట్టు త్రిప్పేవాడుగా బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టాడు. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం బాప్తిసం ఇచ్చి యోహాను కలిగి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన బిడ్డలమైన మనం తిరిగి దేవుని ఇంటికి వెళ్ళే ఆసనం 70 ఏళ్ళు 100 ఏళ్ళు తర్వాత అయినా మనము ఈ లోకాన్ని విడిచి వెళతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఎంతమంది బిడ్డలను ప్రభు దగ్గరికి మనము తన మాటలను చెప్పి నడిపించామో దేవుడు అడుగుతాడు. ప్రభు దృష్టికి గొప్పవాడు అన్న మాట కూడా అదే 14 వచనాల్లో ఉంటది. ఆ బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టక ముందు దేవదూత చెప్పింది, అనేకులను దేవుని త్రిపుటకు ఆ కుమారుడు సహాయపడతాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషపడతారు. ఇవి యేసయ్య ఇచ్చిన సాక్ష్యాలు 4-5 ఉన్నాయి. కానీ బాప్తిసం ఇచ్చి యోహానుకున్న సాక్ష్యాలు 10 కంటే ఎక్కువ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవాలోచన ప్రకారముగా మనలో ఎవరమైతే ముందుకు వెళతామో అద్భుతమైన దేవుని కటాక్షము మన వెంట వస్తుంది. ఇందాక పోలిపెల్లిలో ఒక బిడ్డ ప్రభు రక్తం తీసుకోవట్లేదు. చాలా కాలం బట్టి నాతో బాప్తిసం పొందిన అమ్మాయి, ఏంద్ర బుజ్జి ఎందుకు తీసుకోవట్లేదురా ప్రభు రక్తము అంటే, నాకు బాగా కోపమయ్య గారు, నాకు కోపాన్ని బట్టి ప్రభు రక్తం తీసుకుంటే నాకు అది శాపమైద్దేమని తీసుకోవట్లేదు అన్నది ఆ అమ్మాయి. ఆమెన్. హల్లెలూయా. కొంతమంది నిజాన్ని ఒప్పుకోరు, నిజాన్ని కప్పేసి ఇంకో విధంగా మలిచి చెప్తారు. కానీ అమ్మాయి నిజంగానే చెప్పింది, నేనన్నా కోపము దేవుని కూడా ఉందిరా. మనం తప్పు చేస్తే, రాంగ్ రూట్లో వెళితే, చేయకూడని పాపాలు చేస్తే మనకు కూడా ఆయన కోపముతోనే కొన్ని కష్ట నష్టాలు పెట్టి మనం మళ్ళీ ప్రభుకెళ్ళి చూస్తే క్షమిస్తాడు. కోపం దేవుని కూడా ఉంది. సంఘంలో కూడా కోపం ఉన్న వాళ్ళు ఉంటారు. దానికోసం నీ ముందుకు వచ్చిన ప్రభు వల్ల
ప్రభు రక్తం తీసుకోవట్లేదా? తప్పమ్మా, ప్రభు రక్తం తీసుకో. అసలు నీ కోపాన్ని అణుచుకో. భర్త మీద కోపం, పిల్లల మీద కోపం, తోడికోడల మీద కోపం, అత్త మీద కోపం అని తగ్గించుకో. పాటలు పాడుతున్నావు కదా, బైబిల్ చదువుతున్నావు కదా, కానుకిస్తున్నావు కదా, సాక్ష్యం ఇస్తున్నావు కదా, కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉన్నావు, ఆదివారం ఆరాధన చేస్తూ ఉన్నావు. కోపం ఏర్పడదరా? ఇన్ని మంచి పనులు చేసే నీలో ఆ కోపాన్ని కూడా తగ్గించుకొని ప్రభు రక్తం తీసుకో. మంచి స్వభావం ఇవ్వమని, తగ్గింపు స్వభావం ఇవ్వమని, కోపం మీద నాకు జయం ఇవ్వమని ప్రార్థన చేయమని తెలియపరిస్థితి. మళ్ళీ వచ్చి ఆదివారం నుంచి కంటిన్యూగా తీసుకుంటాను అయ్య గారు అన్నదా అమ్మాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కోపపడుడి గాని పాపము చేయకూడదు. ఇదే బాప్తిసం ఇచ్చి యోహాను పాపములో ఉండి కూడా బాప్తిసం పొందవచ్చిన వారిని ఒక మాట అన్నాడు, సర్ప సంతానమా, ఎందుకు మీరు పాపములో ఉండి బాప్తిసం పొందడానికి వచ్చారు? దేవుడు మీ హృదయం ఎరుగును. మొదట మీ పాపాలను ఒప్పుకొనండి, మీలో ఉన్న మోసాలు మీరు తీసివేసుకోనండి. సర్ప సంతానమా, మారు మనసు లేకుండా మీరు నీళ్ళలో దిగవద్దు అన్నాడు ఆయన. ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. ఆ దేశ రాజును కూడా ఖండించాడు. రాజుగారు, నీ సొంత తమ్ముడు లేడు, అతని భార్యను నీవు చేర్చుకొనడం మంచిది కాదు. నీకు భార్య ఉంది, కానీ నీ సొంత సహోదరుని భార్యను నీవు ఉంచుకోవడం వ్యభిచారమే కదా. గొప్పవాడివి, దేశ నాయకుడివి, తప్పు చేయకూడదని హెచ్చరించాడు, గద్దించాడు. తప్పును తప్పు అని హెచ్చరిక చేశాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తప్పుతో ఆట్లాడుట నిప్పుతో చెలగాడుట, తప్పుతో ఆట్లాడుట నిప్పుతో చెలగాడుట, ఇప్పుడు మరి ఎప్పుడు తప్పక నిన్ను కాచు, ఇప్పుడు మరి ఎప్పుడు తప్పక నిన్ను కాచు. పాపమును విడచి మల్లుకో, అది నీకే క్షేమము. కోపమును రేపకు సోదరా, అది నీకే లాభము. స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. దేశ రాజునే ఖండించాడు కోపముతో. వీడిలా బాప్తిసం ఇచ్చి మంచిగా కొంతమందిని మారుస్తున్నాడు అని అనుకున్నాను, కానీ వీడు నా ఇంటికి వచ్చి నాకు కూడా వార్నింగ్ ఇచ్చాడన్న పగ పెట్టుకొని అతడు ఉంచుకున్న హేరోదియా అనే మరదలు ఇద్దరు పగబట్టారు. హేరోదు రాజు జన్మదినోత్సవం, బర్త్డే వచ్చింది. ఆ హేరోదియా కుమార్తె నాట్యం ఆడేను అని బైబిల్ చెప్తుంది. నాట్యం ఆడి హేరోదు రాజు స్నేహితులను, హేరోదు రాజును సంతోషపరిచినందువలన, నా తమ్ముడి బిడ్డవైనా కానీ నా బిడ్డతో సమానం, నీకేం కావాలమ్మా, నువ్వు నా రాజ్యములో సగము రాజ్యం అడిగినా నేను ఇస్తాను అంటాడు హేరోదు రాజు. వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా బాబాయిని ఏమడిగానమ్మా, పెదనాన్నని ఏమడిగానమ్మా అని అడిగినప్పుడు అక్కడ చెప్పిన వాక్యం చెప్తున్న మాట, యోహాను తల, ఇప్పుడు ఎక్కడ బాప్తిసం ఇస్తున్నాడో, ఎక్కడ అరణ్యములు వాక్యం చెప్తున్నాడో, ఏ పట్టణములు ఎక్కడ ప్రార్థన కూడిక పెట్టాడో మనకు తెలియదు, కానీ ఎక్కడ ఉన్న వాని తలను నరికి తీసుకొచ్చి నాకు అప్పగించమని కోరు బుజ్జి అని అన్నదట తల్లి. అప్పటికే బైబిల్ చెప్తుంది, సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆ యోహానును చెరసాలలో ఉంచిరి అని బైబిల్ చెప్తుంది. ఆ పాప బాబాయ్ దగ్గరికి వెళ్ళి, రాజా, నాకు బాప్తిసం ఇచ్చే యోహాను తలను నరికి బంగారు పల్లెములో నాకు ఇవ్వాలని కోరుచున్నాను అని చెప్పింది. వెంటనే కృంగిపోయాడు. ఆ నీతిమంతుని తల ఎలా నరకాని, ఆ పరిశుద్ధుడైన దైవజనుని తల ఎలా తీసేశాను, అతడు దేవుని భక్తుడు, అయ్యో ఈ కోరిక కోరింది ఏంటి అని కొద్దిసేపు లోపల కృంగిపోయాడు, విచారపడ్డాడు, చింతించాడు. కానీ తన స్నేహితులు, తోటి రాజులు, అధిపతులు అక్కడ ఉన్నారు గనక వాళ్ళకెళ్ళి చూచి, నేను మాట ఇచ్చాను, ఏమడిగినా ఇస్తాను అన్నాను, ఆ మాట ప్రకారంగా నేను చేయాల్సిందే అని, సైనికులారా
మీరు వెళ్ళి చెరసాలలో జైల్లో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను తలను నరికి బంగారు పళ్ళెంలో తీసుకొచ్చి మా కళ్ళ ముందు ఈ పాపకి ఇవ్వండి అన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని కొరకు మండుచు వెలుగుచున్న దీపం వల్లే వాడబడిన బాప్తిస్మిచ్చి యోహాను మన నిమిత్తము, దేవుని రాజ్య సువార్త నిమిత్తం, దేవుని నిమిత్తం హతసాక్షి ఆయను అని బైబిల్ చెప్తుంది. అంటే ప్రాణాలు ఉండంగానే ప్రాణాలు తీయబడిన వారిని బైబిల్ ఇస్తున్న మాట హతసాక్షులు. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను కంటే ముందు నరకబడి చంపబడిన హేబేలు మొదటి హతసాక్షి, రెండవ హతసాక్షి మరియు బాప్తిస్మిచ్చి యోహాను, మూడవ హతసాక్షి యేసు ప్రభు కూడా ప్రాణాలతో ఉన్నప్పుడు చంపబడ్డాడు. నాలుగవ హతసాక్షి స్టెఫను అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఆమె హల్లెలూయా. ప్రాణాలైన ఇచ్చారు కానీ దేవుని సువార్తను చెప్పడం మానలేదు, వదలలేదు. చివరి వరకు, ప్రాణం విడుచు వరకు దేవుడు పంపిన ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడు బాప్తిసమిచ్చు యోహాను. ఇక్కడ ఉన్న ఆయన బిడ్డవైన నీవు నేను నా మట్టుకు వెళతాను, నా కుటుంబం మట్టుకు వెళ్ళి దేవుని దర్శించుకుంటాననే మాట కొంతవరకే సత్యము. కానీ నీ పొరుగు వారి కుటుంబాలను, నా పొరుగు వారి కుటుంబాలను ప్రభు దగ్గరికి తెచ్చు వరకు దేవునికి ఆత్మ సంతోషం ఉండదు. బిడ్డలారా, బాప్తిస్మిచ్చి యోహాను వలె, యేసునాథుని వలె ప్రభుకు అప్పగించుకొని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొనండి. ఈ వర్తమానము ఫలించున్నట్లు అపవాది మాటలు ఎత్తుకొని